40 రోజులైనా కానీ ప్రధాన ముద్దాయిల్ని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదు అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి. 29వ తారీఖున ఏ రకంగా జరిగిందో మీ అందరికీ తెలుసు. రాజ్ సంపత్ ఎన్ఎస్సిఐ నేషనల్ కోఆర్డినేటర్, అతని కేరళ బాధ్యతలు ఎన్ఎస్సిఐ నేషనల్ ఎన్ఎస్సి అప్పగిస్తే అక్కడ ముద్దాయి కేసీ కృష్ణారెడ్డి, వాళ్ళ కొడుకు నాగార్జున రెడ్డి, వీళ్ళిద్దరిని కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. నా అనుమానం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు ఉంటుంటారు. కేసీ కృష్ణారెడ్డి, వాళ్ళది అర్జున్ రెడ్డి, నాగార్జున రెడ్డి కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళకి పోలీసులు రక్షణ కల్పించి హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చేంత వరకు కూడా వాళ్ళకి రక్షణ కల్పించాలని పోలీసు ఆలోచిస్తుందని నాకు అనుమానం. ఈ కేసులో ఇప్పుడున్న ముద్దాయిలు కాకుండా ఖచ్చితంగా ఇంకో ముద్దాయి కింద ఈ యొక్క ఎస్పీని కూడా పెట్టాలి. ఎన్నో అక్రమ కేసులు సంపత్ మీద పెట్టించారు. సంపత్ ఎందుకు వెళ్ళాడు? అతన్ని ఎందుకు ఎదిరించాల్సి వచ్చింది కేసీ కృష్ణారెడ్డిని? అతని స్నేహితుడు, ఒక భూ తగాదా విషయంలో అతని స్నేహితుడికి సపోర్ట్ చేయడు. ఆ సపోర్ట్ చేయడం కేసీ కృష్ణారెడ్డికి వ్యతిరేకం అని చెప్పి అతను గడ్జి పెట్టుకునే ఆ శ్రీకాంత్ని కానీ సంపత్ని కానీ చంపాలనుకుని సంపత్ని చంపించాడు. ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారం ఇలా మర్డర్ కేసు జరిగి ఒక ఎస్సీ మీద మర్డర్ కేసు జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ పడిన తర్వాత ఆ కుటుంబానికి కాంపన్సేషన్ 4,40,000 ఇవ్వాలి. ఈ రోజు వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవ్వలేదంటే, సెంట్రల్ ఎస్సీ కమిషన్ కలుగు చేసుకున్నా కానీ ఈ రోజు వరకు ఇవ్వలేదంటే కృష్ణారెడ్డి, కేసీ కృష్ణారెడ్డి రెవెన్యూ వాళ్ళకు కూడా వీళ్ళకి ఆర్థిక సాయం అందకుండా చేయాలని చూస్తున్నాడు అనేది మనకి స్పష్టమవుతుంది. మీరు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం రావాల్సిన అన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఎందుకు నెరవేర్చలేదు ప్రభుత్వం? పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇది చాలా దారుణమైన విషయం. దీని మీద వెంటనే స్పందించాలి. స్పందించి, ఎందువల్లంటే అతను సంపత్ అన్న కుర్రోడు మేలిమి ముచ్చు లాంటి కుర్రోడు. ఒకరికి హాని చేసిన సంఘటనలు కూడా లేవు. తను ఢిల్లీ వరకు ఎవరి సపోర్ట్ లేకుండా, ఏ గాడ్ ఫాదర్ కూడా లేకుండా అతను ఢిల్లీ వరకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ యొక్క హైకమాండ్ మనసులు కూడా చూరకొన్నాడు. అయినా కానీ మరి ఎవరి ప్రమేయం వల్ల ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ, హిందూపూర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, మడకసిరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, ధర్మవరంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, అనంతపూర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, లేదంటే రాయలసీమ జిల్లాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ స్పందించలేదు. For more videos like this, subscribe Big TV channel.